జిలేబీ అండ్ అలానే సమోసా అండ్ పచ్చిమిర్చి బజ్జీ కూడా తెచ్చుకున్నామండి. సో, అవి తినేసిన తర్వాత మా మదర్ అయితే రొయ్యలు అలానే ములక్కాడ కుక్ చేస్తానన్నారు. సో, ఈ కర్రీ అనేది మన ఛానల్‌లో లేదని చెప్పి నేను వీడియో అయితే తీసుకున్నాను. ఈ వీడియో అయితే రీసెంట్ వీడియో కాదండి. ప్రీవియస్ వీడియో. సో, నేను ఎడిట్ చేసి అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా. అలానే ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నానండి. సో, ఇక్కడ ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఇది కుక్కర్‌లో అయితే కుక్ చేస్తున్నాము. సో, ములక్కాళ్ళు ఉన్నాయి కాబట్టి బాగా మెత్తగా ఉడకడానికి సో, కుక్కర్ అయితే యూస్ చేస్తున్నాం. సో, ఇక్కడ 2 ఆనియన్స్ అన్నాను కదా! వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సో, వాటిని అయితే ఫ్రై చేసుకుంటున్నామండి. అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకున్నాం. సో, ఇది మనం ఎలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామో అలానే ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ కొంచెం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకున్నాం. అలానే తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నామండి. సో, చాలా ఈజీగా 5 మినిట్స్‌లో మనకి ములక్కాడ రొయ్యలైతే రెడీ అయిపోతుంది కర్రీ అనేది. సో, చాలా బావుంటది. అంటే ఏదన్నా రసం పెట్టుకున్నప్పుడైనా బావుంటది. లేకపోతే చపాతీలోకి కూడా చాలా బావుంటది. సో, మీకెవరికైనా ఈ కాంబినేషన్ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇక్కడైతే ఆనియన్స్ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు రొయ్యలనైతే యాడ్ చేసుకున్నామండి. సో, రొయ్యలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతదండి. సో, అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా రిలీజ్ అయిపోయే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా ఇంకేమన్నా కొంచెం మెత్తగా అవ్వాలంటే అవి కూడా కుక్ అయిపోతాయి. నేను చెప్పాను కదా! ఇక్కడ రొయ్యలు కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా! వాటర్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం మునక్కాడని అయితే యాడ్ చేసేసుకోవాలండి. మీకు ములక్కాడ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్‌లోనే బీరకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీరకాయ రొయ్యలు కూడా వండుకుంటారు. సో, మాకు ములక్కాడ రొయ్యలంటే చాలా ఇష్టమండి. మా ఫాదర్‌కైతే మునక్కాడతో ఏ కర్రీ చేసినా చాలా ఇష్టంగా తినేవారు. సో, నాకు ఈ కర్రీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మా ఫాదర్‌కి ఇష్టం కదా అని అదే గుర్తొచ్చింది నాకు. సో, ఇంకా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా! కొంచెం కరివేపాకు అండ్ అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేశామండి. సో, కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో చేసిన ఇన్‌స్టంట్ మసాలా అయితే యాడ్ చేసాము. అంటే ధనియాలు, గసగసాలు అండ్ అలానే లవంగ మొగ్గలు, చెక్క అన్నీ కలిపి మనం మిక్స్ చేసుకున్న పచ్చి మసాలా అయితే యాడ్ చేసుకున్నాం. సో, ఇంకా తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసేయాలండి. సో, స్టార్టింగ్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది నేను క్లిప్ అయితే మర్చిపోయానండి యాడ్ చేయడం. సో, ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయింది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటారు. లేదు అంటే ఈ పచ్చి మసాలాలోనే అల్లం వెల్లుల్లి కూడా కలిపేసుకొని అయితే మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ కుక్కర్ విజిల్ కూడా ఓపెన్ చేసేసామండి. 3 విజిల్స్ వచ్చేటప్పటికి కరెక్ట్‌గా అయితే కుక్ అయిపోతది. ఇంకా ఎక్కువ విజిల్స్ వేయించుకున్నా సరే ములక్కాడ అనేది విరిగిపోద్దండి. సో, ఇంకా ఇలా వాటర్ మొత్తం సెపరేట్ అయిపోయింది కదా! మీకు ఇంకా గ్రేవీగా ఇలానే ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, లేదు అంటే కొంచెం ఈ గ్రేవీ థిక్ అయ్యే వరకు మనం ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే యమ్మీ టేస్టీ ములక్కాడ రొయ్యలు 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందండి. ఎప్పుడన్నా ఆఫీస్‌కి బాక్స్ పెట్టుకెళ్ళాలన్నా లేకపోతే సండేస్ ఎవరన్నా గెస్ట్స్ వచ్చినప్పుడన్నా తొందరగా అయితే మనం చేసేసి ఈ కర్రీ అయితే పెట్టేయచ్చు. మరి ఇంకెందుకండి, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఇంకెందుకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.